ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. మీరు నమ్మిన వారే మిమ్మల్ని కరివేపాకులాగా తీసిపారేస్తున్నారా? అయితే వీడియో మీకోసమేనండి. తులారాశి వారి విశ్వరూప దర్శనం మొదలైంది. జూలై 25 నుండి 28 మధ్య మీ జీవితంలో అడుగుపెట్టి ఒక కీలకమైన వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి వెనుక ఉన్న అసలు నిజం ఏంటి తెలుసుకోవాలి అంటే వెంటనే వీడియోలోకి వెళ్దాం. ఇక తులారాశి వారు సాధారణ మనుషులు కాదండి. మీరు సమతుల్యతకు దైవకృతకు ప్రతిరూపాలు. కానీ మీ కళ్ళల్లో వేల కళలు ఉన్నాయండి. అందరినీ సమానంగా చూడాలనే గొప్ప మనసు మీ గుండెల్లో ఉంటుంది. కానీ ఆ కళలను నిజం చేసుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకేసి ప్రతిసారి కూడా విధి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది కదండి. మీరు అతి మృదువు స్వభావం కలవారండి. ఎవరికి అన్యాయం చేయరు. కానీ దురదృష్టవశాత్తు అది మీ బలహీనతగా మారిపోతుంది. ఎంతోమంది మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ దగ్గర ఉన్నది తీసుకున్నారు. ఆఖరికి అవసరం తీరాక కరివేపాకులాగా తీసి పారేశారు. ఈ మంచితనమే మీకు శాపమా? అందరికీ నేను మేలు చేస్తే నాకు ఎందుకు ఇదంతా కష్టం అని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని భగవంతుని ప్రశ్నించే ఉంటారు. కన్నీళ్లు పెట్టుకునే ఉంటారు. అందరికీ అన్నీ ఇచ్చి చివరికి మీ చేతులు మాత్రం ఖాళీగా మిగిలిపోయాయి. కానీ ధైర్యం కోల్పోకండి. కన్నీళ్లు తుడుచుకోండి. ఎందుకంటే రాబోయే ఈ 4 రోజులు తులారాశి వారి పాలిట కేవలం కొత్త రోజులు మాత్రమే కాదండి. ఇవి మీకు విశ్వరూప దర్శన రోజులు అన్నమాట. ఇక తులారాశి అంటేనే త్రాసు. త్రాసు చిన్నదే కావచ్చు, కానీ న్యాయాన్ని కొలిచే శక్తి దానికి మాత్రమే ఉంటుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు రేపు మీ ఎత్తును చూసి, మీ విజయాన్ని చూసి తలదించుకునే సమయం కూడా ఆసన్నమైందండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక చివరి వరకు చూస్తేనే ఆ దేవుడు పంపించిన సందేశం మీకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక అండి. తేనె ఉన్న చోటే తేనెటీగలు ఎలా చేరుతాయో విలువ ఉన్న వ్యక్తి చుట్టూ స్వార్థపరులు కూడా అలాగే చేరుతారండి. కాబట్టి ఎవరి మాటలైనా గుడ్డిగా నమ్మకండి. మీ జీవితంలో ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది ఈ 4 రోజుల్లో చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే విషయంలోకి వెళ్తే ముందు ఒక చిన్న మనవి అండి. జ్ఞానానికి ఎప్పుడూ ఒక విలువ ఉండాలి. నేను మీకు మీ జీవితాన్ని మార్చి అమూల్యమైన రహస్య విషయాలు తెలియజేస్తున్నాను. దీనికి బదులుగా మీరు ఇవ్వాల్సింది ఒకే ఒక్క మద్దతు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదొక్కటి చేస్తే చాలు. ఇక దైవిక పరిహారాలతో మీ బ్రతుకు బంగారు కావాలి అంటే ఇక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ 2026 జూలై నెలలో గ్రహాల ఆట మొత్తం కూడా మీ వైపు తిరగబోతుందండి. ఇక ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అస్సలు అప్పుల బాధలు మరియు మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా నేటితో ముగిసిపోతున్నాయండి. అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. తులారాశి వారికి ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికం కాదండి. మీ జీవితంలో ఇప్పుడే ఒక పూర్ణమైన కానీ అత్యంత శక్తివంతమైన విధి మార్పు ప్రారంభం అవుతుంది. ఎవరికీ తెలియకుండా, శబ్దం లేకుండా మీ ఆత్మ స్థాయిలో జరుగుతున్న ఈ మార్పు మీ గతాన్ని మంచి కొత్త జీవితానికి తలుపు తెరవబోతుందండి. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుందండి. ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకున్న ప్రతి క్షణంలో కూడా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉంది. దారి కూడా చూపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మిన వాళ్ళే దూరం అయ్యారో, ఎందుకు మీరు మంచిగా ఉన్న పదే పదే ఎందుకు బాధ ఎదురవుతుందో ఇప్పుడు ఒక్కటిగా అర్థమయ్యే సమయం అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఈ జూలై 25, 26, 27, 28 తేదీల్లో బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడండి. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, చూపించే ఒక్క దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది. జీవితం తులారాశి వారి జన్మ స్వభావం అండి. ఇక దేవతల కృపతో జన్మించిన ఆత్మ. ఇక తులారాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా సాధారణ మనిషి కాదు. ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం ఉంటుందండి. ఇతర రాశుల వారిలాగా బయటకు వెంటనే కనిపించడం జరగదు. ప్రస్తుతం మీ జాతకంలో గ్రహాల అనుకూల సంచారం కారణంగా ఈ జూలై 25 నుండి 28 మధ్య కాలం మీ జీవితంలో ఒక పెను మార్పుకు నాంది కాబోతుందండి. లోతుగా పరిశీలిస్తే
ఈ రాశి వ్యక్తుల జీవితంలో కూడా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అనవసరమైన కష్టాలు, ఇక అర్థం కాని బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇక అయినా కూడా ప్రతిసారి పూర్తిగా కోల్పోయిన ప్రతి పరిస్థితిలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక సంఘటన వారి కాపాడుతూ ఉంటుందండి. ఇక అదే ధర్మం, అదే దైవ కృప. అందుకే ఈ రాశి వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్ళినా చివరకు ధర్మ మార్గాన్నే తిరిగి వస్తారండి. మీరు లోపల చాలా నిజాయితీ గలవారు. బయటకు కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించిన మనసులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచించేవారు. తులారాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం కూడా ఉంటుందండి. మీరు ఇతరులకు మేలు చేయాలనుకుంటున్నారు, కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు. దాంతో మీరు మౌనంగా బాధపడతారు, కానీ ఆ మౌనమే ఒకరోజు మీ ఆయుధంగా మారుతుందండి. ఇక ఈ జూలై 25, 26, 27 తేదీలలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుందండి. దేవతల కృప అంటే సంపద, సుఖం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన దారి చూపించడమే అసలైన కృప. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ఆలస్యంగా ఫలితం వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్న చిన్న అవకాశాల కోసం మీరు పుట్టలేదండి. ఇక ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో జన్మించారు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాల, మధ్యలో గందరగోళం, చివరిలో స్థిరత్వం అనే ప్రత్యేకమైన జీవన గమనం వీరికి ఉంటుందన్నమాట. ఇక ఇప్పటి వరకు మీరు అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కాదు. ఇతరుల చిన్న సమస్యలకి కృంగిపోతే, ఇక మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరించారు. ఎందుకు మీకే ఇలా జరుగుతుంది అని ఎన్నోసార్లు దేవుడిని కూడా ప్రశ్నించి ఉంటారు. నిజానికి ఆ ప్రశ్న సమాధానం ఇదేనండి. తులారాశి వారి జీవితంలో కష్టాలు శిక్షలాగా రాలేదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చాయి. బంగారాన్ని అగ్నిలో పెట్టినప్పుడే అది మెరిసినట్లుగా మీ ఆత్మను బలంగా చేయడానికి మీ కష్టాలు వచ్చాయన్నమాట. ఇక మీరు కష్టపడ్డారు, కానీ అదే సమయంలో మీరు ఒక అంతర్గత బలాన్ని సంపాదించారు. ఒంటరిగా నిలబడగలిగిన శక్తిని పొందారు. ఇది చాలామందికి జీవితాంతం కూడా రాదండి. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే, మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా వచ్చాయండి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల నెగిటివ్ ఆలోచనలు పెట్టుకున్నారు. వారు మీ గురించి చెడుగా మాట్లాడుతారు. ఇక మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తారు, కానీ తులారాశి వారి దేవతలకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదండి. అయితే ప్రస్తుతం మీపై ఉన్న అవరోధాలు ప్రభావం తగ్గే దశకు వచ్చిందన్నమాట. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒకరోజు మీకు అదృష్టంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ ఒక పెద్ద లాభాన్ని ముందస్తు బలి మాత్రమేనండి. మీ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపడం కాదు, మిమ్మల్ని సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడం. ఇప్పుడు ఆ సమయం అయితే దగ్గర పడుతుందండి. ముఖ్యంగా ఈ జూలై 25, 26, 27, 28 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతున్నాయండి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో అడుగుపెట్టబోతుంది. విధి మీకోసం రాసిన అద్భుతమైన కథలో ఇది అత్యంత ముఖ్యమైన మలుపు కావచ్చు. కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అదృశ్య వ్యక్తి గురించి మాట్లాడుకుందామండి. ఇది చాలామందికి నమ్మశక్యం కాని విషయం, కానీ తులారాశి వారి ఇంట్లో ఒక అదృశ్యమైన దైవిక శక్తి ఎప్పుడూ ఉంటుందండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్లు అనిపించడం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడం, ఇంకో కలలో సంకేతాలు కనిపించడం, ఇవన్నీ కూడా అదే శక్తి లక్షణాలండి. ఈ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, రక్షించడానికి. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదా మీరు గత జన్మలో చేసిన పుణ్యకారానికి ప్రతిఫలము కావచ్చండి. ముఖ్యంగా తులారాశి వారికి దైవక అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారి ఇంట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకోవడం, తీవ్రమైన సమస్య ఎదుర్కోబోతున్నారని సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావడం, ఇవన్నీ కూడా అదే శక్తి చేసే పనులండి. కానీ మీరు ఎప్పుడైనా ఆ శక్తి నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం మీ జీవితంలో అసహనం పెరుగుతుంది.
ఇటీవల కాలంలో మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న విషయాలకు కూడా టెన్షన్ పడుతుందా? ఇక రాత్రి వేళ నిద్ర సరిగ్గా పట్టడం లేదా? అకస్మాత్తుగా మెలకువ రావడం జరుగుతుందా? ఇవన్నీ కూడా ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్న సంకేతాలండి. ఈ శక్తి ఒక విషయాన్ని మాత్రం కోరుకుంటుందండి. గౌరవం మీరు మీ ఇంట్లో నామస్మరణ చేయడం, చెడు మాటలు తగ్గించడం ప్రారంభిస్తే ఆ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. అప్పుడే మీ ఇంట్లో అడుగు పెట్టే ప్రతి వ్యక్తి కూడా మీకు మంచే చేస్తాడు. ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదండి. తులారాశి వారికి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం అండి. ఇక బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు. ముఖ్యంగా ఈ జూలై 25 నుండి 28 తేదీలలో ఈ మధ్య కాలంలో ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు లేదా ఇప్పటికే పరిచయం ఉన్నవాడు కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు అతనిని ఆ కోణంలో చూసి ఉండరు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక సత్యం బయటపడే అవకాశం కనిపిస్తుందండి. ఈ విషయం మొదట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఆ తర్వాత కొంత ఆందోళన కూడా కలిగించవచ్చు. కానీ చివరకు అదే నిజాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదండి. మీ జీవితంలో ఇప్పుడు రావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టే వస్తున్నారు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ వ్యక్తి మాట మీ చెవిన వినపడాలి. లేదంటే మీరు మళ్ళీ పాత తప్పే చేసే అవకాశం కూడా ఉంటుంది. బి అక్షరం కలిగిన వ్యక్తి మీకు మోసం చేయడానికి కాదండి, నిజం చెప్పడానికే వస్తాడు. ఈ నిజం కొంత చేదుగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మీ ఇంట్లో వాతావరణం మారడం ప్రారంభమవుతుంది. మీ మనసులో ఉన్న ఆ గందరగోళం తగ్గుతుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలకు ఒక అర్థం కూడా దొరుకుతుంది. ఇది తులారాశి వారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సంఘటన. జూలై 25వ తేదీ విధి ద్వారా నెమ్మదిగా తెరుచుకున్న రోజు. ఇక బయట ఎటువంటి హడావిడి కనిపించకపోయినా లోపల ఒక తలుపు తెరుచుకుంటుంది. ఇక మీరు గమనించకపోయినా మీ జీవిత దిశ మారడం ప్రారంభమవుతుంది. జూలై 26వ తేదీ మీ జీవితంలో మార్చే రోజు. ఎప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తుంది. మీరు తీసుకున్న చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ జూలై 27వ తేదీ మీకు దైవానుగ్రహం మరింత స్పష్టంగా కనిపించే రోజు. అడగకుండానే సహాయం లభిస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి. మీ నిజాయితీకి తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రారంభమవుతుంది. ఇక ఈ జూలై 28వ తేదీ మాటల ద్వారా జరిగే అద్భుతానికి నాంది పలుకుతుంది. మీరు పలికే మాటలు విలువ పెరుగుతుంది. మీ సలహాను నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మీ వద్దకు సలహా కోసం వస్తారు. ఈ రోజు నుంచి మీ అదృష్ట చక్రం నెమ్మదిగా మీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి తులారాశి వారి జాతకులారా, మీ జీవితంలో జరగబోయే ఈ మార్పు కేవలం అదృష్టం కాదు, మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న దైవ నిర్ణయం. ఈ అదృశ్య శక్తి మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. బి అనే వ్యక్తి ద్వారా మీకు అందే సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. భగవంతుడిపై భారం వేసి మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. ఇక మిగిలినంతా కాలమే మీకు సమాధానం చెప్తుంది. ఇక తులారాశి వారి కుటుంబం జీవితంలో ఎప్పుడూ కూడా ఒక రహస్యం దాగి ఉంటుంది. అది అందరికీ తెలిసి నిజం కాకపోవచ్చు, కానీ మీ మనసులో మాత్రం ఎప్పుడు ఒక అనుమానం ఇలా జరుగుతుంది. ఇక ఎందుకు ఇలా జరుగుతుంది అని, ఎందుకు ఆ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే సందేహం ఎప్పుడు తొలగిపోయే సమయం వచ్చేసిందండి. కుటుంబంలో ఆ వ్యక్తి గురించి ఇక మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. లేదంటే ఆ నిజాన్ని దాచిపెట్టడం వల్ల చాలా అపార్థాలు ఏర్పడి ఉండవచ్చు. ఇక ఎప్పుడు ఆ నిజం బయటపడుతుందో, ఇక ఆ నిజం మీకు తెలిసిన మొదట బాధను కలిగించిన చివరికి అది మీకు విముక్తిని ఇస్తుంది. ఇప్పటి వరకు మీ హృదయంపై ఉన్న భారాన్ని దింపేసుకునే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఈ జూలై 25, 26, 27, 28 తేదీలలో మీరు కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీ అంతరాత్మకు మాత్రం నచ్చుతుంది. గుర్తుంచుకోండి, అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం
లేదు, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. దాన్ని ఎంత కాలం దాచినా చివరికి అదే మనసుని గాయపరుస్తుంది. ఇప్పుడు మీరు ఆ బరువును వదిలేస్తున్నారండి. ఇక ఎన్నాళ్ళుగానో మీ గుండెల్లో దాచుకున్న బాధను ఇప్పుడు నెమ్మదిగా కరిగిపోతాయి. ఇక మీ మనస్సు మళ్ళీ ప్రశాంతతను పొందుతుంది, ప్రారంభిస్తుంది. ఇదే దైవ సంకల్పం అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తులారాశి వారి జీవితంలో గత జన్మ పుణ్యఫలం చాలా గొప్ప పాత్రను పోషిస్తుంది. మీకు తెలియకుండానే మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయడం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, నిస్వార్థంగా చేయూతనివ్వడం లేదా మీ స్వభావంలో భాగం ఇవన్నీ. ఇది మీరు ఈ జన్మలో నేర్చుకున్నది కాదండి. ఇక గత జన్మ నుంచి మీతో వచ్చిన దైవిక గుణం. మీరు చేసిన పుణ్యకార్యాలన్నీ ఇప్పుడు మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయండి. ఈ బలం మీకు నేరుగా డబ్బుగానో లేదా పేరుగానో రావాల్సిన అవసరం లేదు. మొదట మీకు రక్షణగా, ఆ తర్వాత అవకాశంగా, చివరికి స్థిరత్వంగా వస్తుంది. ఎన్నోసార్లు మీరు పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డారు. తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో కూడా ఏదో ఒక కారణం వల్ల తప్పించుకున్నారు. ఇది అదృష్టం కాదు, అది మీ పుణ్యఫలమే. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపు ఫలితాన్ని ఇవ్వబోతుందండి. అదేవిధంగా చెడు ఆలోచనలకు కూడా వెంటనే ఫలితం కనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో మీరు మీ ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి. ఇక దేవుడు మీకు పంపిస్తున్న సంకేతాల గురించి మాట్లాడుకుందామండి. భగవంతుడు ఎప్పుడు నేరుగా వచ్చి మాట్లాడడు. ఆయన సంకేతాల ద్వారా మాత్రమే మనతో సంభాషిస్తాడు. ఇంకా తులారాశి వారు ఈ సంకేతాలను మరింత స్పష్టంగా కనిపిస్తాయి, కానీ చాలాసార్లు మీరు వాటిని పట్టించుకోరు. ఒకే విషయం మళ్ళీ మళ్ళీ వినిపించడం, ఒకే పేరు పదే పదే ఎదురవ్వడం, ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావడం, ఆకస్మికంగా ఏదైనా మంచి అవకాశం మీ ముందుకు రావడం, ఇవన్నీ కూడా సాధారణ సంఘటనలు కావు. అవి మీకు దైవం పంపిస్తున్న సందేశాలు కావచ్చు. ముఖ్యంగా ఈ జూలై 25 నుంచి 28 తేదీల మధ్య మీకు వచ్చే కలలు, వినిపించే మాటలు, కలిసే వ్యక్తులు మరియు ఎదురయ్యే సంఘటనలు అన్నీ కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీరు ఈ మధ్యకాలంలో ఒక నిర్ణయం విషయంలో చాలా సందిగ్ధంలో ఉండవచ్చు. ముందుకు వెళ్ళాలా లేక ఆగిపోవాలా అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలమే మీకు సమాధానం చెప్పబోతుంది. మీరు గమనించాల్సింది ఒక్కటే, మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. తులారాశి వారికి ఈ 4 రోజులు కేవలం 4 తేదీలు మాత్రమే కావు. ఇవి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే పవిత్రమైన రోజులు. మీరు కోల్పోయిన వాటి గురించి బాధపడకండి. ఎందుకంటే విధి మీకు ఇవ్వబోయేది దానికంటే గొప్పగా ఉండవచ్చు. ఇక భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. మీ మంచితనాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. మీ సమయం దగ్గర పడుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త మీ గుమ్మం కట్టే రోజు కూడా ఎక్కడ దూరంగా లేదండి, ఇక దగ్గరలోనే ఉంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంతోమంది మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు, కానీ మీరు మౌనంగా ఉంటే బలహీనత అనుకున్నారు. మీరు మంచిగా మాట్లాడితే చేతకాని వారిగా అనుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి. ఇప్పుడు కాలచక్రం పూర్తిగా మీ వైపు తిరుగుతుంది. ఈ జూలై తులారాశి వారికి జూలై 25, 26, 27, 28 తేదీలలో ఒక విశేషమైన ధనయోగం కనిపిస్తుంది. ఇది అకస్మాత్తుగా కోట్ల రూపాయలు వస్తాయని చెప్పే యోగం కాదు, కానీ నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, ఉద్యోగంలో మంచి అవకాశాలు రావడం, వ్యాపారంలో లాభాలు పెరగడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయండి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు చేసిన కష్టాలకి తగిన గుర్తింపు ఇప్పుడు లభించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీ మనసులో విలువ ఇవ్వని వారే ఇప్పుడు మీ సలహాను అడుగుతారు. మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారే ఇప్పుడు మీ విజయాన్ని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ఇవి దైవిక నిర్ణయం. అమల్లోకి వచ్చినప్పుడు దానిని మార్చే శక్తి ఎవరికీ ఉండదు. ఇక శత్రువుల గురించి ఒకే ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. ఇక మీకు ఇష్టం
మీకు నష్టం చేయాలని ప్రయత్నించిన వారు పూర్తిగా ఓడిపోతారని కాదు, కానీ వారు చేసిన కర్మకు తగిన ఫలితాన్ని వారే అనుభవించే సమయం ప్రాసన్నమైందండి. ప్రారంభమైంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ మౌనమే మీ గొప్ప ఆయుధం. మీరు భగవంతునిపై భారం వేసి ఆ కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించండి. మిగిలిందంతా కాలమే చూసుకుంటుంది. ముఖ్యంగా ఈ 2024 26 ఈ 4 రోజుల్లో జూలై 26, 27, 28, 29 మీ నోటి మాటకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి కోపంతో ఎవరిని శాపించకండి. ఎవరిని బాధపెట్టే విధంగా మాట్లాడకండి. అదే సమయంలో సానుకూలంగా పలికిన మాటలు, మీరు చేసే ఆశీర్వాదాలు మరియు ప్రార్థనలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం భగవంతుని స్మరించండి. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరగాలని ప్రతి శుక్రవారం ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. మీకు సాధ్యమైనంత వరకు పేదవారికి దానం చేయండి. అలాగే మీకు సాధ్యమైనంత వరకు పేదవారికి అన్నదానం చేయండి. మీ ఇంట్లో పెద్దలను గౌరవించండి. ఇవన్నీ మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. మీ విజయాలను ముందే మీ కలలను బయట పెట్టకండి. కొన్ని విషయాలను కావాలని మాత్రమే అప్పగించండి. మీ మౌనమే ఇప్పుడు మీకు రక్షణ కవచంగా పనిచేయబోతుంది. తులారాశి వారి జాతకులారా, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. మీ కన్నీళ్లను విలువ ఉంది. మీ కష్టాలకు ఒక అర్థం ఉంది. మీరు కోల్పోయిన ప్రతి దాని వెనుక భగవంతుడు మీకోసం దాచి ఉంచిన ఒక గొప్ప వరం ఉంది. అందుకే ఇప్పటి వరకు జరిగిన దానిని బాధపడకుండా జరగబోయే దాని గురించి శుభాన్ని మాత్రం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. ఈ జూలై 25, 26, 27, 28 తేదీలో మీ జీవితంలో కేవలం సాధారణమైన రోజులు కావు. ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి మీకు అందించే రోజులు. మీరు సరైన దారిలో నడుస్తూ నిజాయితీగా బలంగా మార్చుకునే భగవంతుడు మీకు తెరవబోయే తలుపును ఎవరూ మూయలేరు. చివరిగా ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి, భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యంలో కూడా మిమ్మల్ని ఆపడానికి కాదు, సరైన సమయం సరైన స్థానానికి చేరడానికి మాత్రమే. కాబట్టి ఇకపై భయపడకండి. మీద మీకు నమ్మకం ఉంచండి. భగవంతునిపై విశ్వాసం ఉంచండి. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. విజయం మీ వైపే నడుస్తూ వస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.